చేసి మొత్తం అన్ని చంద్రబాబు నాయుడు గారికి పంపాను. ఈయన అధికారంలోకి రాగానే ఈయనకి పంపాను. మీకు ఆ బేసిక్గా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే పోనీ లేదు అయిపోయిందా ఇంకెందుకు అవన్నీ తవ్వుకోవడం అనవసరం అని అన్నారా అంటే ప్రతి పబ్లిక్ మీటింగ్లో ఇదే చెప్తారు. ఎంత అన్యాయం జరిగింది, మనకి ఎంత అన్యాయం జరిగింది. ఆ మాట ఎందుకు ఇంకా అయిందేదో అయిపోయిందంటే ఇంకా అంతా నోరు మూసి కూరుకుంటాం. అన్యాయం జరిగి ప్రశ్నించలేకపోతే ఇంక ప్రభుత్వాలు ఎందుకండి? నేను రాసిన బుక్లో లాస్ట్లో అదే పెట్టాను. ఏంటంటే లంచగొండినో లేకపోతే దుర్మార్గుడినో ఎవరినైనా భరించగలం, కానీ రాష్ట్ర పాలకులుగా పిరికి వాళ్ళని భరించేటువంటి పరిస్థితి ఉండదు. కరప్ట్ వాడు అయ్యాడు, ఇద్దరిలో ఎవడు కరప్టో చూసుకుని తక్కువ కరప్ట్ వాడిని ఎన్నుకొచ్చినా ఇంకేం చేస్తాం, అన్ని పుచ్చులే. మా అశోక్ కుమార్ జైన్ చెప్తూ ఉంటాడు, అన్ని పుచ్చులు చచ్చులు ఉన్నప్పుడు ఏవో ఏరుకోవాలి కదా. పుచ్చులు చచ్చులే ఉన్నాయి మార్కెట్లో, అవే వచ్చాయి టమాటాలు. కానీ టమాటా లేకుండా నడవదు, అందులోనే కాస్త తక్కువ పుచ్చున్నది ఏరుకుంటాం. ఎలక్షన్ మానేమంటే మానేస్తారా, నోటాకి ఎందుకు ఓట్లు పట్టలేదా అన్న దాని మీద ఆయన చెప్పినటువంటి నిజమే. అది మిగతా వేటికైనా ఉంటుంది అది. కానీ అసలు ఇతను అడగటానికి భయపడి అంటే ఇంకేంటి, కేంద్రాన్ని అడగటానికి భయపడి ఏమన్నా అంటే ఆయనదేమో ఆయన కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు, అందుకని ఆయన 5 ఏళ్ళు భయపడ్డాడని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, ఈయన భయపడుతున్నాడని ఈయన ఉన్నారు. కేసులు లేనివాడు ఎవడో లేడు. కేజ్రీవాల్ మీద కూడా కేసు పెట్టేశారు. మొత్తం దేశంలో ప్రపంచంలో నేనే ఆనెస్ట్ అని చెప్పే కేజ్రీవాల్ కూడా కేసు పెట్టి వాళ్ళకి వెనకాల తరుగుతున్నారు. అతను సుసైడియా అన్నవాడు అసలు ఢిల్లీలో పబ్లిక్ స్కూల్స్ మొత్తం ఢిల్లీలో ప్రైవేట్ స్కూల్స్కి ఎవడో జాయిన్ అవ్వకుండా అందరూ పబ్లిక్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చాడు. స్కూల్ అట్మాస్ఫియరే మార్చేశాడు, ఫ్యాకల్టీలే మార్చేశాడు. వెళ్ళిపోయి జైల్లో ఉన్నాడు, సంవత్సరం అయిపోతుంది. ఉంటాడు, లోపలే ఉంటాడు, రానివ్వరు వాళ్ళు. ఇంకా అందరినీ ఏరుతారు వాళ్ళు. ఏంటి నష్టం ఏంటి? పోనీ వాడు జైలుకి వెళ్ళేందుకు ఓడిపోతున్నారంటే జైలుకి వెళ్ళిన ప్రతి వాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, రాగానే గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, గెలిచాడు. మొట్టమొదటి 41% వచ్చింది, ఇప్పుడు మళ్ళీ గెలిచాడు. మన చంద్రబాబు వెళ్ళాడు, ఇప్పుడు అదే వాళ్ళు అంటున్నారు ఈయన కూడా జైలుకి వెళ్ళాడు కాబట్టి ఈయన గెలుస్తాడండి ఈసారి. ఈ వాతావరణంలో మీరు తిరగబడడం అన్నది కూడా ఏదో ఒక ఇష్యూ, కాంప్లికేటెడ్ ఇష్యూలో వాళ్ళది రైటా మంద రైటా అన్నప్పుడు తిరగబడడానికి కొంచెం ఆలోచించాలి. ఏమో మిగతా వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారో చేయరో, ఇది రైటా తప్ప అని. అరే యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకపోతే తిరగబడకపోతే ఇంకెందుకండి? ఇంత పెద్ద యాక్ట్ తయారు చేసి దానికోసం పెద్ద గొడవ జరిగి తలుపులు మూసేసి ఇన్ని చేసి ఆ యాక్ట్నే చేయమంటున్నాం. చేసిందంతా మీ తప్పు అయినా పోనీ ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయండి బాబు అంటే అది కూడా చేయట్లేదు. ఏముంటాయండి పరిణామాలు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు ఇంకా 3 నెలల టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల తర్వాత ఎలక్షన్ ఫేస్ చేస్తాడు. 3 నెలల 2 నెలల 2 నెలలు 2 నెలలు ఉంది. ఫిబ్రవరి వచ్చింది కదా. ఈ 2 నెలలలో అడ్వాన్స్ చేయించమనండి. రేపు ఎందుకో ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాను మాకు వేరే కేసు గురించి. రేపు సోమవారం నాడు పిటిషన్ ఫైల్ చేసి, సోమవారం కాకపోతే మంగళవారం పిటిషన్ ఫైల్ చేసి ఆ కేసు అడ్వాన్స్ చేయమనండి. ఓ సీనియర్ అడ్వకేట్ వచ్చి అడిగితే ఖచ్చితంగా అడ్వాన్స్ చేస్తారు. ఖచ్చితంగా ఇది వినడానికి అవతల నుంచి చెప్పడానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఎఫిడేవిట్ వేయలేదు, ఇందులో కౌంటర్ ఎఫిడేవిట్ వేయలేదు. ఎందుకంటే వేయటానికి ఏం లేదు, వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు వేయటానికి. ఎవడుంటాడు ఇంకా? మనం పిటిషనర్, నేను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ కూడా వచ్చి నో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదని అనడానికి లేదు. యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే వాళ్ళు అడగాలి, వీళ్ళు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే అడగాలి. గైడ్ లైన్స్ అడుగుతున్నాం. ఇక ముందు రాష్ట్ర విభజన జరిగితే ఎలా జరగాలి, ఆర్టికల్ 100 వైలేషన్ అనేది తప్పు అని ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. ఎందుకో ఆ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ నెల 15 రోజుల టైంలో దానికి నోటిఫికేషన్కి ఏం సంబంధం లేదు. ఆల్రెడీ మీరు వకాల్తా వేశారు, మీ కౌంటర్ ఆల్రెడీ ఫైల్ చేశారు, జవహర్ రెడ్డి గారు ఫైల్ చేశారు. కౌంటర్ కూడా చాలా నేను అనుకున్న దానికన్నా చాలా గట్టిగానే చేశారు. ఎక్కడ ఏమీ ఎవరు ఫీల్ అవుతారో అని ఏమీ అనుకోకుండా మొత్తం యాక్చువల్గా జరిగిన ఫ్యాక్ట్లన్నీ పెట్టే వేశారు కౌంటర్. వేసి ఎందుకు గవర్నమెంట్ కూడా నోరు మూసి కూరుకుంటే ఎందుకండి? కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్లేడర్ ఫీజుల మీద. దీనికి సంబంధించిన ఇంత పెద్ద ఇష్యూలో సీనియర్ అడ్వకేట్ని పెట్టండి. ఆ రోజున పెద్ద అడ్వకేట్నే పెట్టారు. ఈ రోజున పెట్టి పంపించండి, పంపిస్తే స్టేట్కి మంచి జరుగుతుంది. ప్రత్యేక హోదా అదే అర్థం అవట్లేదు. ఎక్కడ బొత్తద్దం పెట్టి ఎతికినా ఎక్కడ చేశారో ఏం కనపట్లా మనకు. అదేనండి, మీకు భోజనం పెడతామని ఇంటికి పిలిచాను, భోజనం పెడతామని పిలిచి నీకేమో
టమోటా కాయలును దొండకాయలు ఇలాంటి పచ్చివి తినే ఉంటాయి, అవన్నీ బోల్డ్ పెట్టాను. ఇవేనే నీ కూర చేస్తే 2 కూరలు ఉంటాయి, 10 కూరలు పెట్టాను. ఇంకేంటి ఇంకంతగానే ఎక్కువ చేస్తే నువ్వు భోజనం పెట్టలేదంటావేంటి? బోల్డ్ అని కూరలు పెట్టాను, ఇవి ఆపిల్స్ ఇచ్చాను. ఇంతగానే ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే పెరిగేసుకుని అన్నం తింటే భోజనం చేసినట్టు బాబు. మీరు ఏదో భోజనానికి పిలిచారంటే అది అనుకున్నాం.